బ్రహ్మనాయుడు గారు ఒక మాట, నేను చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు సార్. ఎన్నిసార్లు వెళ్ళారు ఆ నాయకుడిని చెప్పమనండి ఒకసారి. ఎన్నిసార్లు వెళ్ళారో చెప్పమనండి. అంటే చేతకాని మనిషి చంద్రబాబు నాయుడు గారు. వనమాడి కొండబాబు గారు స్థానిక నేత, అనేక సార్లు దీని మీద ఫిర్యాదు చేస్తే ఎవరన్నా పట్టించుకున్నారా? ప్రయత్నించారా? ఏమీ లేదు. పైగా ఈ రోజు ప్రపంచ దేశాలకి ఎగుమతి అయితే వాళ్ళు దీన్ని అనుభవించేటటువంటి పరిస్థితి వస్తుంది. మన గౌరవం ఏదో పెరుగుతుంది అన్నట్టు చెప్తున్నారు. 40 రూపాయల 40 పైసలకి ప్రభుత్వం కొన్నటువంటి రైస్ ని 10 రూపాయలకు కొని అక్రమంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి మీ దగ్గర నుంచి, అంటే మీ దగ్గర అంటే నేను చిన్నపరెడ్డి గారు మీ దగ్గర కాదు, ఈ డాన్ ఎవరైతే ఉన్నారో ఈ డాన్ల నుంచి ఈవేళ ప్రభుత్వం వాళ్ళని అరికట్టి ఈ బియ్యాన్ని, మిగులు బియ్యం ఉంటే దాన్ని నేరుగా మనమే ఆఫ్రికా దేశాలకు ఇంకా పేద దేశాలకు పంపించగలిగింది. కాకినాడలోని 13 గోదాముల్లో తనిఖీలు చేసి 25,386 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని పౌర సరఫరా చేశారు సార్. అరికట్టడం కదా చిన్నప్పటి గారు, దీనే కదా అరికట్టం అనేది. 25,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు పౌర సరఫరా శాఖ. 25,000 మెట్రిక్ టన్నులు పూర్తిగా ఈ రేషన్ బియ్యం అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది సార్. దొంగ సొమ్ము అని సీజ్ చేశారు సార్. వెంటనే దొర సొమ్ము ఎట్టయితుంది సార్. ఆమ్యామ్యాలు సెట్ అవ్వగానే దొర సొమ్ము అయిపోతే, ఎవరి వాళ్ళకు అందంగానే దొర సొమ్ము అయిపోయి బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేయంగానే వదిలేస్తారా? ఏం సార్ దొంగ సొమ్ము దొర సొమ్ము ఎట్టయితే? 13 కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన 13 కంపెనీలు బియ్యాన్ని రిలీజ్ చేయాలని హైకోర్టును ఆదేశించాయి. మీరు ఇక్కడ క్లియర్ గా తెలుసుకోండి. కోర్టు ఆదేశాల మీదకు నాన్ పీడిఎస్ రైస్ ను ముందుగా రిలీజ్ చేశారు. అనంతరం 84 కోట్ల బ్యాంకు గ్యారంటీలతో పీడిఎస్ రైస్ ను రిలీజ్ చేశారు. అవునండి, నిజమే. నేను అనేది 84 కోట్లు మీరే చెప్పారుగా. పీడిఎస్ రైస్ ఎంత సార్? 84 కోట్లు. 48,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ చేస్తే 84,000 కోట్ల రూపాయల దొంగను పట్టారు సార్. అంటే 84 కోట్లు అంటే మీకు అదే మీ అన్ని 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు క్యాలిక్యులేషన్ మీకు 84 కోట్లు అసలు లెక్క కనబడట్లా. మంత్రి పోయి దాన్ని చేసి 84,000 కోట్ల రూపాయల కోసం 84 కోట్లు అంటే తమరికి లెక్కలేనట్టుంది. తమరి అన్ని 10,000 కోట్లు 20,000 కోట్లు 1,00,000 కోట్లు ఈ క్యాలిక్యులేషన్ లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల 84 అనేది తమరికి చిన్న చూపుగా కనపడుతుంది. 48,000 కోట్లలో 84 కోట్ల రూపాయలు అనేది దాన్ని అదొక సార్. 8,000 కోట్లు కాదు సార్. ఈ భారతదేశం ఇచ్చే పీడిఎస్ బియ్యంలో 1,00,000 కోట్ల రూపాయల ఆ వేస్టేజ్ పంది కుక్కలు తినిపోతున్నాయి సార్. పందికొక్కలు తినిపోయేది సార్. ఓన్లండి మన దేశం పందికొక్కలే కదా, పర్లేదు. ఈ పందికొక్కలతో పోల్చుకుంటే తెల్లబట్టలు వేసుకున్న పందికొక్కలతో పోల్చుకుంటే చాలా ఈ తెల్లబట్టలు వేసుకుని పెద్ద పెద్ద కాలంలో తిరిగే పందికొక్కలతో పోల్చుకుంటే పందికొక్కలు చాలా బెస్ట్ అండి. తెల్లబట్టలు వేసుకుని పెద్ద పెద్ద కారులో తిరుగుతూ పెద్ద పెద్ద నాయకులుగా చెప్పుకుంటూ ఈ రాష్ట్రాలకి మంత్రులుగా ఎమ్మెల్యేలుగా చేస్తున్నటువంటి దుర్మార్గపు నాయకులు తింటున్న ఆ పందికొక్కులు తీరుతో పోల్చుకుంటే ఈ నిజంగా స్వాభావికంగా ఉన్నటువంటి పందికొక్కులు 1000 రెట్లు బెటర్. చిన్నపరెడ్డి అన్న గారు ఏమంటారు సార్? చిన్నపరెడ్డి గారు, అమరాయుడు గారు, 48,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ జరిగితే ఇందులో పట్టుకున్న దాంట్లో 84 కోట్ల రూపాయల పీడిఎస్ బియ్యాన్ని బ్యాంక్ గ్యారంటీ పెట్టుకొని పర్మిషన్ ఇచ్చారు సార్. ఇది సార్ మొత్తం కొండని దెవలాడి ఎలుకని పట్టుకుంటే దొరికినటువంటి 84 కోట్ల రూపాయలు. అది కూడా బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. తప్ప రైట్ అని తేల్చలే. ఆ బియ్యం పాడైపోయిద్దనో లేకపోతే కోర్టు ద్వారా ఆర్డర్ ఇస్తేనో 84 కోట్ల చిన్నపరెడ్డి గారు చిన్న సవరణ. ఈ 48,000 కోట్లు అనేది ఏంటంటే గత 3 సంవత్సరాలుగా అంటే కోవిడ్ టైంలో ప్రభుత్వాలు ప్రజలకి, పేద ప్రజలకి తిండికి ఇబ్బంది ఉండకూడదు, పౌష్టికాహార లోపం రాకూడదు అనే ఉద్దేశంతో పేదలకు పంపిణీ చేయమన్నటువంటి బియ్యాన్ని అక్రమంగా 10 రూపాయలకి 8 రూపాయలకి ఇందాక మిత్రులు చెప్పారు, అలా కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని అంతా కూడా ఈ అక్రమ మార్గంలో ఈ పోర్టులకు తరలించి ఎక్స్పోర్ట్ చేసినటువంటి 1,31,000 1,31,00,000
18,346 మెట్రిక్ టన్నులు బియ్యం ఏదైతే ఉందో కాకినాడ పోర్టు నుంచి ఈ 3 సంవత్సరాల్లో తరలించినటువంటి ఈ బియ్యం ఇప్పుడు వారేంటి దాంట్లో మొత్తం జరిగింది 84 కోట్లు ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అదే కదా సార్, ఇప్పుడు పట్టుకున్నారు సార్ ఈ 3 సంవత్సరాల్లో పట్టుకున్నది ఎంత సార్? 84 కోట్లు. కాదండి, అవి తరలి వెళ్ళిపోయినాయి. బ్యాంక్ గ్యారెంటీ మాత్రం అది దొంగ సొమ్మని తేల్చరా? అవి తరలి వెళ్ళిపోయినాయి, మళ్ళీ ఇంకా అక్కడ ఏం పట్టుకుంటారు? పట్టుకున్నది కాకినాడ 13 గోదాముల్లో తనిఖీలు చేసినటువంటి నీ ప్రోత్సాహం వల్ల ఇవన్నీ కూడా దేశం దాటి వెళ్ళిపోయాయి. రాము గారు ఒక నిమిషం, ఇప్పుడు చిన్నపిల్ల గారు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, మిస్లీడ్ అవుతుంది. ఒక నిమిషం నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి, ఒక నిమిషం వినండి, ఒక నిమిషం వినండి వినండి సార్. 25,386 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు కాకినాడలోని 13 గోదాముల్లో తనిఖీలు చేసి. సో వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో మొత్తం మీద 13 కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఏది ఈ 25,000 మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించి సీజ్ చేసిన 13 గోదాముల్లో సీజ్ చేసినాయి. ఆ 13 కంపెనీలు హైకోర్టును ఆశ్రయించి బియ్యాన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి వారు కోరుకున్నటువంటి నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు నాన్ పీడిఎస్ రైస్ను ముందుగా రిలీజ్ చేశారు. అనంతరం 84 కోట్ల బ్యాంకు గ్యారంటీలతోటి పీడిఎస్ రైస్ను రిలీజ్ చేశారు. అర్థమైందా? నేను కాదట్లేదు సార్, 25,000 మెట్రిక్ టన్నుల పట్టుకున్నటువంటి దాంట్లో 84 కోట్ల రూపాయలు పీడిఎస్ 84 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ తోటి పీడిఎస్ రైస్ బియ్యం అనుకొని వీళ్ళు ఆపినటువంటిది అవునా కాదా కూడా తేల్చలే. పీడిఎస్ బియ్యం అనే చెప్తున్నారు. 84 కోట్ల రూపాయల బ్యాంకు 84 కోట్ల బ్యాంకు గ్యారంటీలతోటి పీడిఎస్ రైస్ రిలీజ్ చేసామంటున్నారు. సార్ 84 కోట్ల రూపాయల వర్త్ గల పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారని అనుకుందాం సార్. పట్టుకున్నారు కాదండి, ఓవరాల్ గా అందులో పీడిఎస్ కొన్ని, నాన్ పీడిఎస్ కొన్ని వాళ్ళు డిక్లేర్ చేసిన క్రమంలో వాళ్ళ దగ్గర 84 కోట్ల రూపాయలు ఆ బ్యాంకు గ్యారంటీలు తీసుకొని కోర్టు తీసుకొని పీడిఎస్ రైస్ రిలీజ్ చేశారు. అంటే దాని ఖరీదు మీరు అన్నట్టు 84 కోట్లని మనం అనుకోవచ్చు, అంతే కదా సార్? మొత్తం జరిగిన వ్యవస్థలో 84 కోట్ల రూపాయలకు సంబంధించి వర్త్ అయినటువంటి సార్ మొత్తం కాదండి, 3 సంవత్సరాల్లో జరిగింది లక్షల కోట్లు జరిగింది అది కాదు. ఆ నిన్న జరిగిన 25,000 మెట్రిక్ టన్నుల్లో 84 కోట్లు మీరు మొత్తం కలిపి గత 5 ఏళ్లలో జరిగింది 84 అని చెప్తున్నారు. అది కాదు, గత 5 ఏళ్లలో జరిగింది 1000 కోట్ల జరిగింది అది కాదు. నిన్న కాకినాడ గోదాములు 13 గోదాములు పట్టుకున్న దాంట్లో 84 కోట్ల రూపాయలు బ్యాంకు వారి దగ్గర నుంచి తీసుకొని కోర్టు తీసుకొని వాళ్ళకి పీడిఎస్ రైస్ అని నిర్ధారించి ఆ పీడిఎస్ రైస్ కి డబ్బులు తీసుకొని రిలీజ్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి. బ్రహ్మనాయుడు గారు ఇంకొక విషయం ఏంటంటే అనుకున్నాం సార్, 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఈ రకంగా సీజ్ చేసినటువంటి పరిస్థితి కానీ అదే కదా జగన్ గారు వెళ్తే అవకాశం ఉండేది, వెళ్ళలేదు కదా, మీరు వెళ్ళలేదు కదా, పట్టించుకోలేదు కదా, పూర్తి సహకారం మీదే కదా, సాధ్యమైంది. 25,000 మెట్రిక్ టన్నుల్లో 84 కంపెనీ వాళ్ళదే. అదే కదా, అరబిందో కంపెనీ ఎవరిది, దాని అధినేత ఎవరు, అవన్నీ బయట పెట్టండి సార్. ఈ మూలాలన్నీ వస్తాయి. అందుకే అర్జెంట్ గా ప్రెస్ మీట్లు పెట్టారు మీ నాయకులందరూ కూడా. మీ నాయకులందరూ అందుకే అర్జెంట్ గా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం మొదలు పెట్టారు. గతంలో వనమాడి మాట్లాడుతున్నారు రాము గారు. అయ్యా ఇప్పుడు ఈ బ్రహ్మనాయుడు గారు మీకు ఒక మాట చెప్పాలి. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం ఏ ఉత్పత్తిని అక్కడ సీజ్ చేసినప్పటికీ 6 నెలల నుంచి అక్కడ ఉంచడానికి లేదు సార్. దాన్ని ఇమ్మీడియట్ గా వీలైనంత తొందరగా రిలీజ్ చేయమని చెప్పి చట్టం చెప్తుంది. ఎందుకంటే అవి అల్టిమేట్ గా ఉపయోగపడాల్సింది ప్రజలకి. ప్రజలకు ఉపయోగపడకుండా అవి గోడముల్లో పాడవలసినటువంటి అవసరం లేదు. కోర్టులు సీజ్ చేసి అవి పాడు చేయడం కూడా కరెక్ట్ కాదని ఉద్దేశంతో 6 నెలల్లోనే వాటిని రిలీజ్ చేయమని చెప్పేసి చట్టం చెప్తుంది. అంతే కదా, ఆ ఉద్దేశంతో చట్టం యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తి పక్కదారి పట్టకూడదు కాబట్టి ప్రజలకే వెళ్ళాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ చట్టంలో ఆ ఏర్పాటు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు వారు ఏం చేశారంటే
సమగ్రమైనటువంటి హామీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని కొంత నాన్ పీడిఎఫ్ రైస్ రిలీజ్ చేశారు. పీడిఎఫ్ అని అనుమానం ఉన్న రైస్ అంతా వదిలేశారు. ఈ పీడిఎఫ్ రైస్ అవునా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే టెస్ట్ లో తెలుస్తుంది. అంతే కదా. గతంలో సీజ్ చేసినటువంటి దాంట్లో 25 మెట్రిక్ టన్నులు 25,000 మెట్రిక్ టన్నులు ఈ రేషన్ బియ్యం అని చెప్పి తేలిపోయింది కదా. అవును. దానికి ఏం సమాధానం చెప్తారు? గత ముఖ్యమంత్రి గారు చెప్తారా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తారా, లేకపోతే మా చిన్నపరెడ్డి అని చెప్తాడా? ఎవరు చెప్తారు? ప్రజల జేబులకు వెళ్లాల్సినటువంటి, ప్రజల నోట్లోకి వెళ్లాల్సినటువంటి ఈ భోజనం ఈ అక్రమ దళారులు లక్షల కోట్లు సంపాదించుకోవడానికి